హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కోడిగుడ్లు కూర 350 మందికి ఎలా ఉండాలో చూద్దాం. ఇలా ఉడకబెట్టుకున్న కోడిగుడ్ల పైన పెంకు తీసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. సో ఉల్లిపాయలు, కారం, పసుపు, తాలింపు గింజలు, ధనియాల పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో గుజ్జు, జీడినూక గుజ్జు సో పక్కన పెట్టేసుకొని ఇలా ఫైర్ బగబగ మండేలా పెట్టేసుకొని ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేగేదాకా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాంటి టబ్బుతో 2 టబ్బులు ఉల్లిపాయలు పోసాము. సో దాంట్లో కరివేపాకు వేసి మొత్తం సగం నూరిన పచ్చిమిరకాయలు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి మొత్తం వేసుకొని అన్నీ ఒకటేసారి వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, సో వీళ్ళు ఈ గ్రేవీలో డైరెక్ట్ గుడ్లేసి ఉడకబెట్టరు. ఫస్ట్ గ్రేవీ చేసేసి పక్కన పెట్టుకొని తర్వాత గుడ్లు కలుపుకుంటారు అలాగా. సో అల్లం వెల్లుల్లి పేస్టు, టొమాటో గుజ్జు వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మెంతాకు వేసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న జీడి ఇంకా గసగసాల గుజ్జు కలిపేసుకొని ఇది లైట్గా చికెన్ మసాలా ఇంకా చింతపండు రసం కొంచెం పులుపు కోసం, పైన గార్నిష్ కోసం కొత్తిమీర. సో ఇలా ఉడకబెట్టిన గుడ్లు ఫ్రై చేసుకొని లైట్గా ఇలా గ్రేవీలో వేసుకొని తింటుంటే రజ్జా.